ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజం చెప్పు, నువ్వు నా కొడుకుని ప్రేమించలేదు? ప్రేమించినప్పుడు వాడితో అంత చనువుగా ఎందుకున్నావు? నువ్వు నా కోడలుగా వస్తావా అమ్మా అని అడిగినప్పుడు నీ కొడుకునే అడగండి అని ఎందుకన్నావు? నీ మనసులో ఏ ఉద్దేశం లేనప్పుడు మాకెందుకు ఆశలు కల్పించావు? జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను ఆంటీ. ఇప్పుడు కూడా గగన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా అరిచి చెప్పాలనుంది, కానీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు. సరే, ఇప్పుడదంతా ఎందుకులే. పిలిచిన సంగతేంటో చెప్పు. నేను మీ అబ్బాయి దగ్గర జాబ్ చేస్తున్నాను తెలుసా ఆంటీ? తెలుసు. కన్నవారి ప్రేమని వెతుక్కుంటూ నేను ఈ ఊరు వచ్చానని కూడా మీకు తెలుసు కదా ఆంటీ? తెలుసు. అయితే ఇప్పుడు ఆ ప్రేమను అందిస్తూ నన్ను దత్తత తీసుకుంటానంటున్నారు నాన్న. అదే అంకుల్, ఆయన నన్ను దత్తత తీసుకుంటే ఇంక జాబ్కి రానవసరం లేదు అని మీ అబ్బాయి తెగేసి చెప్పేశారు. కొంచెం మీ అబ్బాయికి నచ్చజెప్పండి ఆంటీ. నేను వాడికి నచ్చ చెప్పడం కాదమ్మా, నువ్వు నీ మనసుకి నచ్చ చెప్పుకోవాలి. వాడు నీకోసం వస్తే నువ్వే కాదన్నావు. కాదన్న నువ్వే మళ్ళీ వాడి దగ్గర జాబ్కి ఎందుకు జాయిన్ అయ్యావో నీ మనసుకే తెలియాలి. ఇప్పుడు వాడు జాబ్ తీసేస్తాను అంటే ఎందుకు కంగారు పడుతున్నావో నీ మనసుకే తెలియాలి. అది అంటే నేను మీకు వాళ్ళకి ఇద్దరికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. కుదరదమ్మా. ఇద్దరి శత్రువుల మధ్య నిలబడి అటో చెయ్యి ఇటో చెయ్యి పట్టుకుని తీసుకునే ఫోటో కాదమ్మా జీవితం. ఎటువైపు నిలబడాలో అన్న నిర్ణయం కూడా నువ్వే తీసుకోవాలి. నీకా దత్తతే కావాలంటే హాయిగా ఆ ఇంట్లోనే ఉండు. కాదు, మావాడి దగ్గర జాబ్ కావాలి అంటే వాడికి నీ మనసులో ఏముందో క్లియర్గా చెప్పు. నీ సమస్య నేను తీర్చలేనమ్మా, నేను తీర్చలేను. చూడు, మీ ఫ్రెండ్కి ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక్కసారి దత్తత అయిపోతే కనీసం పరిచయస్తులుగా కూడా మనం ఎదురవ్వము అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.